దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొరింథీ రెండవ పత్రిక, కొరింథీ రెండవ పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. అందరూ తీశారా? ఇంకోసారి చదవరా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఒక్క నిమిషం ఎరిగి ఉండాలి. యు షుడ్ ఎక్స్పీరియన్స్ హిస్ గ్రేస్. ఆయన కృపని మీరు ఎరుగుదురు కదా. గత కొద్ది రోజులుగా అక్కడ ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే ఎరుగుదురు కదా. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే కొరింథీ సంఘంతో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. చదువునన్న. ఆయన ఎవరు? హల్లెలూయా. ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన, అండర్లైన్, ధనవంతులు కావాలనని, మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తం ఆయన దరిద్రుడుగా ఈ లోకంలో మారాడు. యేసు ప్రభు ధనవంతుడు. ఎలాగా? ధనం అనేది ఏదైతే ఉందో దానికి కారకుడు ఆయనే. సకల ఈవులకు కారణభూతుడు ఆయన. పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే, పుట్టుకని మొదలుకొని శిలువ మరణము వరకు, చివరికి సమాధి కూడా తనది కాదు. తనకంటూ ఏది ఇక్కడ దాచుకోలేదు, ఏది మిగిల్చుకోలేదు, తనకంటూ ఏది సంపాదించుకోలేదండి. సమస్తం ధారాళంగా దయచేసే దేవుడు. ఆమె మరొకసారి మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని ఎరుగుదురు కదా. ఆయన కృప నీ మీద ఎంత ఉందో ఎరిగి ఉండాలి. లెంట్ సీజన్లో ఉన్నాం. కొంచెం లోతుగా సిలువ యొక్క విలువని, త్యాగాన్ని, ప్రభు కార్యాన్ని ఒకసారి లోతుగా మననం చేసుకునే దినాలు. మర్చిపోయే రోజులు కావు, మర్చిపోయే అవకాశం కూడా లేదు. సిలువని ఎత్తుకునే మనం వెంబడించాలి. సిలువ లేకపోతే క్రైస్తవునికి విలువే లేదండి. అందుకని జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద చూపినట్టు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీ నిమిత్తం ఆయన ఈ లోకంలో దరిద్రుడుగా మార్చబడ్డాడు. దేని కొరకు? విచ్ పర్పస్? ఏ పని నిమిత్తం? మనం ఈ లోకంలో ధనవంతులము కావాలనని. అదే అయ్యగారు, అదే మాకు కూడా కావాలి. అది లేక ఈ తిప్పలన్నీ. ఆ ధనవంతులు అవటం ఎలాగో 4 మొక్కలు చెప్తే బాగుండు అని కానీ మీరు ఆశపడగలిగితే, నేను చెప్పే వర్షన్ వేరు, మీరు అనుకునేది వేరు. అందుకే చెప్తాను నేను. మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని ఆయన ఈ లోకంలో మన నిమిత్తం దరిద్రుడుగా మారాడు. తెలుసా? ఆయన సిలువలో వేసేటప్పుడు వేసుకున్న అంగీ కూడా పీకేశారండి. విన్నారా? ఆయన మొల మీద ఉన్న కాస్త గుడ్డ తప్ప ఏం లేదు. దేహం మీద చిరు వస్త్రం తప్ప మరొకటి లేదు. అంతగా దోచుకున్నారు, అంతగా హింసించారు. విన్నారా?
దరిద్రత. ఎవరి కొరకు దరిద్రత అంటే ఏంటి? ఏమి ఉండదు అక్కడ, ఏమి ఉండదు. వింటున్నారా? మనోళ్ళు దానికి దేవుడిని చేశారు, అది కూడా దేవుడేనట. దాని పేరే దరిద్రం అయితే అదొక దేవుడట. ఏంటో తింగరోళ్ళు. సరే, మన నిమిత్తం ఆయన దరిద్రుడుగా మారాడు. ఎందుకంటే తన దారిద్ర్యము వలన మనము ధనవంతులము కావాలనని. స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఏ ధనం? లోకంలో కనబడే ధనం కాదు. ఈ రోజున లోకంలో అంతా కూడా ఉన్నదంతా నేత్రాశ, చెప్పాలా, శరీరాశ, జీవపు డంబం. లోకంలో ఉన్నదంతా అదే. డబ్బు లేదా నీ ముఖం ఎవడు చూడ్డు, కానీ దేవుడు చూ. ఆమేన్, ఆమేన్. లోకంలో ఉన్న అంగు పొంగులు లేవా? లోకస్తులు ఎవరు నేను చూడరండి, కానీ ఆకాశం ఉన్న దేవుడు మర్చిపోయాడు. ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు వారు చక్కని పాఠాన్ని నేర్పుతున్నారు. చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యం చదవాలి. యేసు ప్రభువే ప్రకటిస్తున్న విషయం అండి. యేసు ప్రభువే స్వయంగా చెప్తున్న విషయం గమనించాలా. భూమి మీద మీ కొరకు ధనమును సంపాదించుకోవద్దు అని కాదు. ఏమనుంది అక్కడ? ఏమనుంది అక్కడ? కూర్చటం అంటే అమ్మా, సంచులు కూర్చుతూ ఉంటారే ధాన్యం అంటే వేసి కూర్చటం. ఏంటన్నారా? బాగా తొక్కిది కూర్చటం. సంపాదన వేరు, కూర్చుకోవటం వేరు. చాలామంది ఈ రోజున జీవితం అంతా ఇచ్చిన 70 ఏళ్ళు 80 ఏళ్ళు అండి సంపాదన కొరకే జీవితం అంతా తగలేస్తున్నారు. ఏమన్నా సుఖం ఉందంటే ఆయాసం, ప్రయాసంతో పాటు ఆయాసం. ఏం మిగిల్చావు అంటే ఏం లేదండి, షుగర్ ఏమో 300, బీపీ ఏమో 200. ఇది వాళ్ళ ఆస్తి. ఈ రోజున జీవితంలో మనుషులు దేని కొరకు ఆరాటపడుతున్నారంటే తెలియని దాని కొరకు పరుగులు ఎడుతున్నారు. వాళ్ళకు వాక్యం తెలియదు, సత్యం తెలియదు, దేవుడు తెలియదు కనుక వాళ్ళు అలాగే ఉంటారు. కానీ సన్నిధికి వచ్చిన నీకు ఆయన చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ప్రియులారా, మీరు ధనవంతులు కావాలనని 2024 సంవత్సరాల క్రితం సిలువలో ఆయన మన నిమిత్తం దరిద్రుడాయను. మనం ఏమవ్వాలి? ధనవంతులం. యేసు ప్రభు దాన్ని వివరిస్తూ చెప్తున్నారు, భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. మరేం చేయమంటారు? ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దాన్ని దొంగిలిస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువే స్వయంగా ప్రకటిస్తున్న సత్యం. పరలోకములో మీ కొరకు ధనాన్ని సంపాదించడం కాదు, అక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చుకోవద్దు, అక్కడ కూర్చోండి. ఎంత కూర్చుకుంటావో కూర్చుకో, అన్లిమిటెడ్. దానికి ఏం ట్యాక్స్ కోడ్ లేదు, జిఎస్టీ లేదండి. స్తోత్రం. మన ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలండి? ఎక్కడెక్కడ? పరలోకంలో. అదేంటండి మరి అక్కడ ఏ బ్యాంక్ ఉందో నెంబర్ ఇస్తే, ఇంటర్నేషనల్ కోడ్ ఏమైనా ఇస్తే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం బాబా. అదేంటి హవాలానా? అదేంటండి? దొంగ డబ్బు అంతా ఎక్కడ దాస్తున్నారు తెలుసా? మన దేశ సంపద అంతా పరాయి దేశంలో నిక్షిప్తమైపోతుంది. నల్లధనం దాని పేరు. ప్రియులారా, మరి పరలోకానికి ఏ ధనం వెళ్తుంది? పరలోకంలో నీకంటూ ఒక అకౌంట్ ఉండును గాక. ఇంతకీ మీ పేర్లు పరలోకంలో రాయబడితే స్తోత్రం చెప్తారా? ఎప్పుడు రాయబడ్డాయో మీకు తెలుసా? చెప్పాలి గట్టిగా. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందావో జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. స్తోత్రం. అందుకే పేరు మారింది. ఇక్కడ పేరు వేరు, అక్కడ పేరు వేరు. ఆమె అక్కడ ఏ పేరు రాస్తారో అదే పెడతాం, వేరే పేరు పెట్టాం. స్తోత్రం. హల్లెలూయా. రైట్.
పరలోకంలో ఆయన అంటారు, ప్రభు పరలోకంలో మీ కొరకు ధనాన్ని కూర్చుకోనండి. అక్కడికి తినివేయదు. ఆమె నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. ఆమె నీ ధనం ఎక్కడుంటే, 1,00,000 రూపాయలు చిట్టిపాడిన డబ్బులు బీరువాలు పెట్టి వస్తే కనుక ఎవరైనా ఇక్కడ నెమ్మది కూకోగలరా? ఎందుకని అసలే మా ఇంటికి తాళాలు వీకు, విన్నారా? బీరువా తాళం కొడితే ఎగిరిపోతుంది. యేసయ్యా ఈ 1,00,000 రూపాయలు దాచుకోవటం బాబు బాగా కష్టం. నాయన లేనప్పుడే బాగుంది. 1,00,000 రూపాయలు దాయటం చాలా కష్టం. వింటున్నారండి? ఇంటి దొంగని అసలు ఎవడు పట్టుకోలేడు. ఇంటి దొంగలు ఉన్నారనుకోండి, యేసు రక్తం చేయం, వాళ్ళు ఎవరు పట్టుకోగలరండి? స్తోత్రం. పిల్లరా, ఇక్కడ ధనాన్ని కూర్చుకుంటే ఎంత భయం అండి. అందుకని ఆయన అంటారు, అక్కడ కూర్చుకోండి. నీ ధనం ఎక్కడుంటే అక్కడ నీ హృదయము ఉండును. అర్థమవుతుందా? పర సంబంధంగా నీ ధ్యాస, నీ హృదయం మారాలంటే నీ ధనం ఇక్కడ ఉండకూడదు. ఎక్కడ ఉండాలట? పరలోకమందు. స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా? పరలోకపు ధనాన్ని ఎలా సంపాదించుకోగలం? పరలోకపు ధనాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? 4 మాటలు చెప్పి ముగిస్తాను, ఆలకించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వాక్యం చదువుతారు త్వరగా. పరలోక రాజ్యం వెళ్ళి అమ్మి ఆ పొలాన్ని కొంటాడు. ఆమె యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నారు. పరలోకం అనేది పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉంది. పరలోకపు ధనం పొలంలో దాచబడి ఉందట. ఒకడు దానిని కనుగొని, విన్నారా? దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అమ్మి ఆ పొలాన్ని కొనుక్కుంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొలాన్ని కొనును అంటే అర్థం ఏంటంటే, పొలం అంటే బైబిల్ భాషలో చెప్పాలంటే సంఘం. అంటే రూతమ్మ వేరొక పొలానికి వెళ్ళొద్దమ్మా, నీ బాధ తీరేంత వరకు ఈ పొలంలో నిలువు అని చెప్పాడు బోయస్. వాళ్ళ అత్త అడిగింది, ఏ పొలానికి వెళ్ళావు? అమ్మా, నేను వెళ్ళిన యజమాని పేరు బోయజ్ అట, మహానుభావుడు. అడగగానే అందరినీ పురమాయించి నాకు సహాయం చేపించాడు. అవునా, అతగాడు యోగ్యుడే. అతడు చెప్పినట్టుగా ఆ పొలాన్ని దాటి వేరే పొలానికి వెళ్ళొద్దు. మన కరువు తీరేంత వరకు, మన పరిస్థితులు మారేంత వరకు వేరొక పొలానికి వెళ్ళొద్దు అని చెప్తే ఆమె ఆ పొలంలో నిలవబడిన తన జీవితం ఏమైందంటే ధన్యురాలుగా మారింది. స్తోత్రం. పొలంలో నిలవబడితే జీవితం మారింది. పొలంలో నిలవబడితే ఆకలి తీర్చబడింది. పొలంలో నిలవబడితే చరిత్ర మారింది. అందుకే సంఘంతో అంటుకట్టుకోవాలని. సంఘం అనేది నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు చైతన్య, నారాయణ, భాష్యం స్కూల్లో చదివేవాళ్ళు ఒక తీరుగా ఉంటారు. గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూల్లో చదివితే చెప్పేవాళ్ళు కరెక్టేగా, చెప్పేవాళ్ళందరూ కూడా క్వాలిఫైడేగా. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్లోనే చదువు తక్కువ లెక్చరర్స్కి. గవర్నమెంట్లో ఫుల్ క్వాలిఫై కదా. మరి ఇక్కడ ఎందుకు మా రిజల్ట్ రావట్లే? అక్కడ ఎందుకు రిజల్ట్ వస్తుంది? ఏదో ఒకటేగా, ఏది పడితే అదేగా. అంటే అర్థం ఏంటంటే నేర్పించే విధానాన్ని బట్టి నేర్చుకుంటారు ఏదైనా. సంఘం కూడా అండి, నేర్పకపోతే నేర్చుకోదు, తెలియకపోతే తెలియజేయాల. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేయును. టు బి ఫ్రీ, టు
టు బి ఫ్రీ, డెలివర్ ఫ్రమ్ బాండేజెస్. సత్యం నీకు అర్థమైతే నీవన్నిట్లోంచి విడుదల పొందుతావు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరు బలవంతంగా భక్తి చేయించేది కాదు. సత్యం, నీ వాక్యమే సత్యం. ఈ సత్యం దగ్గరికి రండి, మీరు విడిపించబడతారు. స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, పొలములో దాచబడింది ధనం. ఎక్కడుంది ధనం? ఒకడు దాన్ని కనుగొన్నాడు. స్తోత్రం. సంఘం అంటే కానుకేసుకుని పోయేది కాదండి. పర సంబంధమైన ధనమును నీకు చూపించేది, పర సంబంధమైన ధనాన్ని నీకు పరిచయం చేసేది సంఘం. ఆమె ఆమె పర సంబంధమైన ధనము యొక్క అవగాహన కలుగ చేసేది సంఘం. సంఘానికి అందుకు రావాలి, అది నేర్చుకుని వెళ్ళాలి. యేసు ప్రభువు వారు అంటారు, పరలోకం అంటే ఎక్కడో లేదురా బాబు, పొలములో దాచబడి ఉంది. అది నేర్చుకోవాలి. ఒకడు దాన్ని ఫైండ్ అవుట్ చేశాడు. ఈ మందిరంలోకి వస్తున్న మీరు ఇక్కడ ఏముందో మీరు చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. మీరు ఇక్కడ ఏం పొందుకుంటున్నారు మీరు బయటికి వెళ్ళినప్పుడు అడిగితే చెప్పాలి. పాటలు బాగా పాడతారండి, ఆరాధన బ్రహ్మాండం అంటే చెవులు తూట్లు పడిపోతాయండి. ఇక మా అయ్యగారు నిలబడితే ఇక ఎక్కడికి తీసుకెళ్తాడు, ఎప్పుడు తీస్తాడు మాకు అర్థం కాదండి. ఇది కాదు, ఇది కాదు. పిల్లరా, నేర్చుకుందాం. అక్కడ ఒక ధనం ఉంది. పరలోకపు ధనాన్ని గూర్చిన అవగాహన మాకు అక్కడ కలుగుతుంది. అది మేము నేర్చుకోవాలి ఇక్కడ. రైట్. యేసు ప్రభువు వారు అంటారు, పొలములో దాచబడిన ధనం. సంఘం అంటే ఏంటి? ఈ పొలంలో ఏముంది? దాచబడి ఉంది ఒక ధనం. ఒకడు వెళ్ళి దాన్ని కనుగొని దాచిపెట్టుకున్నాడు. ఎవరి ధనం వాళ్ళదే, ఎవరు సంపాదించుకున్న ధనం వాళ్ళదే. అర్థమవుతుందా? కనుగొని దాచి దొరికిన సంతోషం. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చిన మీరు వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలి తెలుసా? ఒక నూతన ఉత్సాహంతో వెళ్ళాలి, ముఖంలో దైవ కళతో వెళ్ళాలి, అభిషేకపు వాతావరణంలోంచి వెళ్ళాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అన్ని మందిరాలు కావు, అన్ని సంఘాలు కావు, పరిశుద్ధాత్మ సంచరించేవే సంఘాలు. ఆమెను సపోజ్ చెప్తారే? ఆమె పరిశుద్ధాత్ముడు సంచరించేవే సంఘాలు. ఎందుకని? ఆయన దాన్ని యాక్సెప్ట్ చేస్తే దిగి వస్తాడు. ఆయన లేని సంఘం వ్యర్థం. ఆయనగా మచ్చ ముడత కళంకం లేని వధువుని సిద్ధపరిచేది ఆయన సిద్ధపరుస్తాడు. ఆమె ప్రియులారా, మంచి సంగతి చెప్తాను, ఆలకించాడు. ఇక్కడ ఆయన ఏమంటారంటే, ఒకడు దాన్ని కనుగొని దాచిపెట్టి దొరికిన సంతోషంలో అమ్మి ఆమె ఆమె హల్లెలూయా హల్లెలూయా దాన్ని కొంటాడట. సంపాదించుకోవటం, ఖర్చు పెట్టైనా విలువైన ధనాన్ని మీరు సంపాదించుకుందురుగాక. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, వాక్యం అన్నిటికంటే మిక్కిలి శ్రేష్టమైనది ఏంటో తెలుసా? వాక్యం మాత్రమే. దాన్ని మీరు సంపాదించుకోగలిగితే, ఖర్చు పెట్టైనా సరే, ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చైనా సరే, శ్రేష్టమైన ఉపదేశాన్ని మీరు కనుక సంపాదించుకోగలిగితే అది మీ యొద్ద నుంచి తీసివేయబడదు. ఆమె మరియా మార్తా మెంటల్ దాన్ని ఎప్పుడు బిర్యానీ గోలే నీకు. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఆమె నా మాటలు వింటుంది, నీ తిండి చల్లగుండా. తర్వాత ఆ మార్త వచ్చేమండి, యేసు ప్రభువా నీకన్నా తెలివి లేదా అయ్యా, నేను కిచెన్లో మలమల మాడిపోతుంటే మా చెల్లి వచ్చి చూడు, దీని పని పాట లేదు, బాధ్యత లేదు, అటు కూర్చొని చూడు, నువ్వన్నా చెప్పొద్దా అంటుంది. ఆయన అంటాడు, మార్త అనేకమైన వాటి గురించి నువ్వు చింతపడుతున్నావు, అవసరమైంది ఒక్కటే, నీ బిర్యానీలు చల్లగుండా చచ్చిపోతున్నావు తినలేక, బిర్యానీలు పక్కన పెట్టా, అవసరమైంది ఒక్కటే, ఉత్తమమైంది. పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుంటుంది నా మాటల్లో. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడతాం. ఎంతమందికి అర్థమైందో?
ఆమె ఆమె వాక్యం వాక్యం దాని కొరకు ఆకలి కలిగి రండి, మీ ఆకలి నా దేవుడు తీర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, వినూతనమైన విషయాలు మీతో చెప్తాను, మీరు శ్రద్ధగా వినాలి. ఇటున్నారా, ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తమే దరిద్రుడు అయ్యాడు. ఈ ధనం పొలంలో దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుద్దండి? రైట్. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం 21 నుంచి చదువుతారా? ఇక్కడ ఒక యవనస్తుడు వచ్చాడండి. ఇక్కడ ఒక యవనస్తుడు వచ్చి, అయ్యా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనే మంచి కార్యాలు చేయాలని అడిగాడు. యేసుప్రభు వారు 10 కమాండ్మెంట్స్ చెబుతున్నాడు. ఏది? నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగిలించొద్దు, వీటన్నీ చెప్తుంటే వాడంటాడు తలపైకి ఎత్తి, యేసుప్రభువా, నేను సండే స్కూల్ నుంచి చేస్తాను ఈ పనులు అని. ఇంకా నాకేం తక్కువ? వాడేమంటాడండి? నాకేం కొదువా అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్పారు? నీవు పరిపూర్ణుడు అవ్వాలనుకుంటే, పర్ఫెక్ట్ మ్యాన్, విన్నారా? నాట్ స్పిరిచువల్ మ్యాన్. యు వాంట్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. యు వాంట్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. నువ్వు పరిపూర్ణుడు కావాలనుకుంటే నీకు కలిగిన ధనం, నీకు కలిగినంతా అమ్మి ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? తలపైకి ఎత్తాడు. మీరు ఎవరికైనా సాయం చేయాలనుకుంటే, అనుకోనుకోండి, సహజంగా అనుకుంటే ఎవరికి చేయాలి? అమ్మా, బేదలంటే చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వాళ్ళే కోటీశ్వర్లు తెలుసా మీకు? ఆ సిగ్నల్ దగ్గర ఉంటారే, వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయట, మనకు తెలియదు ఆ గొడవ. విన్నారండి? బేదలంటే ఎవరు? నేను చెప్తాను, మీరు చెప్పమంటే చాలా చెప్తారు, పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతుంది. యేసుప్రభు వారు అన్నారు, నువ్వు ఎప్పుడైనా విందు చేస్తే, ఏం చేస్తే? విందు భోజనాలు పెడితే ఎవరికి పెట్టాలి? కుంటివాళ్ళు, అంగహీనులు, మగవారు, చెవిటివారు, వాళ్ళందరూ పిలుచుకురా. అంటే హెల్ప్లెస్, హోప్లెస్ వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు పిలుచుకొచ్చి భోజనం పెట్టు. వాళ్ళు నీకు తిరిగి పెట్టలేరు కనుక మనసారా నీ దీవించి వెళ్తారు. అప్పుడు అది నీకు పరలోకం నుండి ప్రతిఫలం వస్తుంది. తిరిగి చేయలేని వాళ్ళకి చేయాలి. ఆమె ఎవరికి చేయాలి? మనం తిరిగి మనకి ఎవరైతే చేయలేరో వాళ్ళకి చేస్తే దాని ప్రతిఫలం పరలోకంలో చేర్చబడుతుంది. మరి మనం ఎవరికి చేస్తాం? ఇదిగో 10,000 ఇస్తున్నా, మరి పశుకాలు ఇచ్చేలే, ఏది? తిరిగి ఇచ్చేవాడికి ఇస్తే నీకు ఏం ప్రతిఫలం అండి? తిరిగి ఇస్తాడని నమ్ముకుంటే కదా మనం ఇచ్చేది. లెక్క తప్పుతల్లా. ప్రియులారా, మన ధనం వింటున్నారా? వీడి అసలే యవనస్తుడు. వీడు అంటాడు, అయ్యా, ఐఎమ్ పర్ఫెక్ట్, నాకేం తక్కువ చెప్పు అంటాడు. ఒక్కడు చెప్పాడు ఆయన, నీ ధనం అంతా అమ్మేసి ఎవరికి పంచాలి నువ్వు? ఎక్కడ ధనం కలుగుతుంది? పరలోకపు ధనం సంపాదించాలంటే ఏం చేయాలి? మొదటిది, ఒక మంచి సంఘాన్ని సంపాదించుకోవాలా. ఆ సంఘంలో ఆధ్యాత్మికమైన ధనం నీకు దొరుకుతుంది, ఆత్మీయత అనే ధనము నీకు దొరుకుతుంది. రెండవది, నీకు ఏదైనా కలిగి ఉంటే, వింటున్నారా? ఇంకొక మాట మార్కు సువార్త లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వాక్యం చదవాలి. మీకు కలిగిన వాటిని, యేసుప్రభు చెప్తున్న మాటలు నా మాటలు కాదు సుమా. 12వ అధ్యాయం 33 చదువుతున్నారు, గమనించాలి. మీకు కలిగిన వాటిని అమ్మి, ధర్మం అంటే దానం చేసే, ఓకే.
విన్నారా? మీకు కలిగినవన్నీ ఇదేంటి పాస్టర్ గారు, కష్టపడి ఇంతో అంత మూట కట్టాం, ఇంతో అంతో కాస్త సంపాదించుకున్నాం, ఇదంతా పంచేయమంటారేంటి? నేను అనేది ఏంటో తెలుసా? మనం ఎంత దాచుకున్నామో పరలోకానికి అనవసరం. వింటారు? మీకు ఇంకా చెప్పనా? ఏదైనా సాయం చేయాలంటే, ఏదైనా పేదలకు సాయం చేయాలంటే క్రైస్తవుడు తర్వాతే. ఇప్పుడు ఆమె ఉందండి, మదర్ తెరెసా ఉందండి. ఆమె దేశం కాదు, ఆమె భాష కాదు. ఆమె ఏం చూసి మన దేశానికి వచ్చింది? ఈ మెంట్లోళ్ళు అంటారు, మా వాళ్ళందరూ మతం మార్చింది. ఎవరు మెంట్లోళ్ళారా? మీరెవ్వరూ చేర్చుకోలేని మనుషుల్ని, మీరెవరు మానవత్వం చూపని మనుషుల్ని. మీకు తెలుసా? కాళ్ళలోంచి పురుగులు రాలుతున్న మనుషులండి, రసిగారిపోతూ నీరు గారిపోతున్న వ్యక్తులు. ఎవరు కూడా అది చూస్తే అన్నం తినరు 4 రోజులు. అలాంటి మనుషుల్ని చేతులతో కడిగి శుద్ధి చేసి ఎంతోమందికి సేవ చేశారు. ఏం చూసి, ఏం ఆశించి సేవ చేసిందని? ఆమెకి ఇప్పుడు పరలోకంలో ప్రతిఫలం ఉంటుందా లేదా? తనకంటూ ఏమైనా ఉందా? ఏలే. అన్నీ సమర్పించుకుని కదా వాళ్ళు సేవ చేశారు. ఇలాంటి వాళ్ళందరినీ ఆలోచిస్తున్నప్పుడు వాట్ అబౌట్ యూ? అదేనండి, నాకు కూడా ఓ 10 లక్షలు 10 కోట్లు ఇచ్చి చూడండి, ఎంత పెద్ద సేవ చేస్తానో. 10 పైసలు చేయవు, కావాలంటే డాక్యుమెంట్ పట్టిన రాసిస్తాను నేను. డబ్బులుంటే ఎవరికి ఏం చేయరండి. డబ్బు పిచ్చ అట్లాంటిది. ఇదిగో లేని ఉండి పరిస్థితుల్లోనే నీ హృదయము విప్పాలి. ఆమేన్. దేవుని ప్రేమని పంచాలా. ఏదో ఉన్నప్పుడు చేస్తామనేది అమాయక మాట. ఉన్నప్పుడు ఎవడు ఏం చేయడండి. లేని స్థితిలోంచే, ఉన్న ఇరుకులో నుంచి నీవు గుప్పిలు విప్పడం మొదలు పెడితే, నా మాట ఏంటండి, అలవాటు చేసుకోండి. నువ్వు ఏది దాచుకోవద్దు. నీకు ఏదైనా ఉంటే పంచటం మొదలు పెట్టాడు. ఇవ్వుడి అప్పుడు, అది చెప్పరే, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. ఆమె అణిచి కుదించి అంచుల మట్టుకు దిగజారినట్లు మనుషులు మీ ఒళ్ళో కొలత కొలుస్తారు. అవే రైట్. వర్తమానంలో కొన్ని మాటలు విందాం. ఇక్కడ అమ్మి ధర్మం చేయండి. అండర్లైన్. ఏ సంచులయ్యి? అమ్మ గోను సంచులా? ఏ సంచులయ్యి? పాత గెలని సంచులను. ఏ సంపాదించుకోవాలి? సంచులట. ఏ సంచులయ్యి? పాత గెలని సంచులు. మీరు ఏ సంచి పట్టుకొచ్చినా 5 ఏళ్ల తర్వాత పాడైపోతే, దుమ్ము పట్టిపోయి, మురికి పట్టిపోతాయి. ఏం సంచిది అంటే అర్థం ఏంటో తెలుసా? అక్షయమైన ధనాన్ని కూర్చుకునే సంచి. ఆమె కంటికి కనబడని ధనం కూర్చుకోవాలి. పాత గెలని సంచులను ఆమె అక్షయమైన ఏ ధనం అది? అక్కడ చెప్పారు కదా 6వ అధ్యాయంలో, మీ కొరకు పరలోకంలో ధనం ఉండాలి. ఏముండాలి అక్కడ? అమ్మ ఆంధ్రాలో ప్లాట్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. అక్కడ డబ్బులు ఉన్న పొలాలు ఏమి లేకపోయినా పర్లేదు. ఇక్కడ తెలంగాణలో ఉన్నా లేకపోయినా పర్లేదు. ఎక్కడ ఉండాలా? కొంతమందికి అండి హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు ప్రభా. ఇక్కడ లేకపోతే అక్కడ ఉందిగా. స్తోత్రం. విన్నారండి? ఉంటే స్తోత్రం, లేకపోతే అబ్బా పరలోకంలో నాకు ఇల్లు ఉంది అని అతిశయపడాలి. ఆమేన్. నా మాట వినండి. అక్షయమైన ధనాన్ని మీ కొరకు యు షుడ్ ఎర్న్. మీరు సంపాదించాల. మన సంపాదన వేరు, లోకస్తుల సంపాదన వేరు. వింటున్నారా? అక్షయమైన ధనం, దాని కొరకు మీరు కష్టపడాలి. కొన్ని మంచి మాటలు చెప్తాను, ఇక వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ధనవంతుడికి అట్టండి, ఒక ధనవంతుడికి ఆ సంవత్సరం పంట బాగా పండింది, సమృద్ధిగా పండింది. వాడేమనుకుంటున్నాడు? ఈ పంటని ఎలా స్టోర్ చేయాలనుకున్నాడు. అప్పుడు అన్నాడు పనివాళ్ళతో, కొట్లు విప్పి
పెద్దవి చేసి దానిలో ధాన్యాన్ని నింపండి అని చెప్తే చెప్పిన ప్రకారమే కొట్లు పెద్దవి చేయబడ్డాయి. పంట అంతా కూడా ఇంటికి తీసుకురాబడింది. కొట్లలో కూర్చబడిన అంత పని అయిపోయే పనోళ్ళు చెప్పారు, అయ్యగారు అంతా వచ్చేసింది, పొలంలో ఉన్న పంట అంతా కూడా నీ ఇంటికి వచ్చేసింది, పని అయిపోయింది అన్నారు. వెరీ గుడ్. ఇక రాత్రికి వీడికి నిద్ర పడుతుందా? మామూలు పంట ఉంటేనే ఒక 2-3 ఏళ్ళు వస్తుంది, విస్తారమైన పంట పడింది, ఒక 10 ఏళ్ల వరకు తిరుగులేదు. ఎన్ని సంవత్సరాలు? అనేకం. మరి 10 అనే నేను ఊరికనే అన్నానండి. అనేక సంవత్సరాలకి నీకు ఏం సమకూర్చబడింది? భూ సంబంధం, మెటీరియల్ బ్లెస్సింగ్ చూసుకుని ఈ ధనవంతుడు అతిశయపడుతున్నాడు. విస్తారమైన ఆస్తి నీ కొరకు, దేంతో? ప్రాణంతో చెప్తున్నాడు, నీ కొరకు సమకూర్చబడింది. ఏమంటున్నాడు తన ప్రాణంతో? ప్రాణమా, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇక సుఖపడు, సుఖించుము. తినటం తాగటం తర్వాత సుఖం అంటే నిద్ర. సుఖం అంటే నిద్ర అండి. కొంతమంది నిద్రపోతే టైం తెలియదు. కొంతమంది 5 గంటల దాకా నిద్రపోయి వెరీ గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ అన్నాడు అనుకో, ఏదో 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకు కొంతమంది లేస్తారండి, వాళ్ళకి రాత్రి ఏదో పగలేదో తెలియదు, వెరీ గుడ్ మార్నింగ్ టీ పట్టుకురా అంటారండి, ఏ సాయంత్రం 6 గంటలకి. ఎందుకని ఆ పొద్దు కూడా అట్లాగే ఉంటుందిగా. కొంతమంది రాత్రి పగలు డ్యూటీలు చేసి ఏది పగలో ఏది రాత్రి అర్థమయ్యే కాదు. వింటున్నారండి? మీరు కూడా అనాలి, వెరీ గుడ్ మార్నింగ్, పద కాలేజీకి వెళ్దు పద అనాలి. వింటున్నారండి? వెళ్ళేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకని? నిద్రపోతే అలా అంతా మర్చిపోతారు. వింటున్నారా? ముందు సుఖం అట్ట, తర్వాత తినమంటాడు, తర్వాత తిన్నోడు అక్కడన్నా ఆగాడా? ఇక అది మనిషిని పతన అవస్థకు తీసుకెళ్ళేది ఈ 3. అధిక నిద్ర, అధిక తిండి, ఇక అధిక తాగుబోతాను. అంటే కొంచెం తాగొచ్చాను కాదు నేను అనేది, కొంచెం తాగమని కాదండి బాబు నేను ఆ తాగుడు గురించి కాదు నేను మాట్లాడేది. ఒంటికి పనికొచ్చి మంచిది, అనవసరమైన నాటి జోలికి వెళ్ళకూడదు. ఆమె రైట్. ఈ ధనవంతుణ్ణి ఆకాశం అందున్న దేవుడు చూసి ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ఏమండి, ఆ రాత్రే దేవుడు అతను పిలుస్తున్నాడు, ఒరేయ్ ఫూల్, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నా, వెళ్ళిపోద్ది. ఇది నువ్వు సంపాదించుకున్నదంతా ఎవడి పరం అవుతుంది? ఆమేన్. లోకంలో చాలామంది అంటే దేవుడు మనిషికి ఇస్తున్న 70 ఏళ్ళు 80 ఏళ్ళు దేని కొరకు ఖర్చు పెట్టావు అని కానీ ఆలోచన చేస్తే, అదేనండి మా మనవాళ్ళకి ఓ 10 ఎకరాలు సంపాదించాను, మరి నీ కొరకు అదేనండి వండిన షుగర్ అండి, ఇక అంత ముద్ద కంటే ఎక్కువ తినలేనండి. మరి ఏమిటికి రా నీకు ఇంత జీవితం? 70 ఏళ్ల ఆయుష్ దీనికోసమా? ఇలాంటి బ్రతుకుతున్న వాళ్ళని ఆకాశమందున్న దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా? వెర్రివాళ్ళారా. ప్రాణం పోతే ఇవన్నీ ఎవరికి? అందుకని నీ ధనం ఎక్కడుంటుందో చెప్పాలా? నీ ధనం అక్కడ స్టోర్ అయితే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది అండి చెప్పాలి, ఇట్లాంటి చీరల్లో డబ్బులు దాచుకుంటారు. విన్నారా? కొంతమంది మర్చిపోతారు, ఏ చీర కింద పెట్టారో మర్చిపోయి మొత్తం అన్లోడ్ చేసేస్తారు. ఒకడు దులపను అవి దొరక్కపోతే వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడాలి బాబా. బీపీ 140 ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. వింటున్నారండి? ఎందుకు పెడతారో తెలీదు, ఏమవుతుందో తెలియదు. మొత్తానికి అది కానీ దేవుడి దయ వల్ల దొరికిందా సంతే, లేకపోతే ఇంట్లో భూ కూడా ఉండదండి. ఏమంటే ఉండా నా బాధ నాది. ఏమైందంటే నాకు ఒంట్లో పోగల, అసలు కాదు డబ్బులు పోయి వాళ్ళ బాధ. వింటున్నారండి? అయ్యి బాబు ఎన్ని చూడలేదండి. పిల్లరా, దాచుకోవడం తప్పు కాదు, నీ ధనం ఎక్కడుందో. వింటున్నారా? అసలు పిల్లలు ఎక్కువ, మా ఆయనకి చెయ్యి ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అది తీసుండొచ్చు అని థాట్ వచ్చిందనుకో, నీ ధనం ఎక్కడుండునో.
24 గంటలు బయటికి వెళ్తారే కానీ వాడు ఇల్లు ఉంటాడేమో, ఆడి కంట్లు కనపడుతుంది. మా అమ్మ మొన్న ఇచ్చిపోయింది, ఇది ఇవ్వకుండా ఉన్నా బాగుండేది, ఈ డబ్బులు. అదేంటి మీ ధనం ఎక్కడుండునో స్తోత్రం, హల్లెలూయా. అందుకని చీరల్లోనే ఎక్కడెక్కడ కాదు, మీరు దాచుకోవాల్సింది. నా మాట ఏనండి, మీకంటూ ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలట, తిరిగి ఇవ్వలేని వాళ్ళకి నీ అవసరాలకు మించి, నీ అవసరాలకు తీరగా ఇంకా ఏదైనా మిగిలితే దాన్ని ఉంచుకోకండి. నీకంటే హీనమైన స్థితిలో ఉన్న వాళ్ళకి పంచండి. అది నీకేమవుద్దంటే అక్కడ ధనముగా చేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది సంఘంలో, రెండవది ధర్మము చేయటం ద్వారా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం, త్వరగా చదవాలి. ఈ లోక సంబంధంగా ధనవంతులు అగుటకు అపేక్షించు వారు ఏమవుతారంటే పడతారు. ఈ లోక సంబంధమైన ధనాని కొరకు అపేక్ష. కొంతమంది అండి చాలా బాధ అనిపిస్తుంది. రాత్రి పగళ్ళు దేవుడిచ్చిన యవన కాలం అంతా కూడా డబ్బు కొరకు పరిగెడతారు. డబ్బు ఎంత విచిత్రమైందో తెలుసా? దాని కొరకు పరిగెడితే అది దొరకదు. డబ్బు ఎంత చిత్రమైందో తెలుసా? దాని కొరకు పరిగెత్తినోడు ఎవరికి దొరకదు. దాన్ని వదిలేస్తే అది నీ అంట పడుతుంది. స్తోత్ర. అసలు దాన్ని వదిలేస్తే అది నీ చుట్టే తిరుగుతుంది. ఈ చిన్న సూత్రం తెలియక చాలామంది దాని చుట్టూ తిరుగుతున్నారండి, తెలుసా? అందుకే తిమోతితో పౌలు గారు రాస్తూ అంటారు, ధనవంతులగుటకు అపేక్షించువారు పడతారు. అర్థమవుతుందా? ధనవంతులు అగుటకు అపేక్షించేవాళ్ళు. మీకేం తెలుసు పాస్టర్ గారు? డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి. డబ్బు ఉంటే కొండ మీద అమ్మా కొండ ముచ్చి ఎందుకు రాదు మనకు తెలియదు. ఆడు దొరికేదే కొంచెం ఏనుగునన్న తెచ్చుకుంటే బాగుండు కదా. కోతి కావాలి, కోతి మొహం, కోతిలోంచి వచ్చాడు కదా ఇటు. డబ్బు ఉంటే అట్ట అన్నీ దిగుతాయి అట్ట. పిచ్చి మొక్కల్లారా అక్కడ. అందుకే చదువునానా పద్చదుమా. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అర్థమవుతుందా? నా మాట ఏనండి, లోకస్తుల్లాగా డబ్బు కొరకు పాకులాడకండి. కొంతమంది అండి చూస్తే చాలా బాధ. రేషన్ బియ్యమే ఏది ఇచ్చినాక కూడా దేవుడు ఏదో గతి పరిస్థితి బాగుంటే అది వేరే. దేవుడు నెలకి 50,000 ఆదాయం ఇస్తున్నాడు. ఇంటిళ్ళ పాత ఒక్కొక్క ఇంట్లో ₹1,00,000 ఆదాయం ఉంటుంది. అయినా ఆ కూపన్ బియ్యమే. ఏమంటే షుగర్ రాదంట పాస్టర్ గారు. షుగర్ రాకుండా ఉంటాకు ఇప్పుడు నుంచి అలవాటు చేసుకో. అది కాదు రహస్యం, ఎక్కడ ఖర్చు అయిపోద్దో అని. కొంతమంది మీలో అట్టంటి వాళ్ళు ఎవరు లేరు సుమా. మళ్ళీ మీ గురించి చెప్తున్నాను అనుకునేరు కాక, నాకు తెలిసిన చాలామంది చేసే పని. నాకు అనిపిస్తుంది, కడుపు నిండా తింటాకు కూడా యోగం లేదా? కడుపు నిండా మనసారా తింటాకు, నచ్చింది తింటాకు కూడా మీరు నోచుకోలేదా? లేదు. మూట ధన అపేక్ష. దాన్ని ఏమంటారు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తెలుసు కదండి. వీళ్ళంతా పోగేస్తారా? ఏ అల్లుడు వచ్చి కూర్చుంటాడు, ఇల్లరికి వచ్చి కూర్చుంటాడు. కొడుకేమో బయట, అల్లుడేమో ఇంట్లో. వింటున్నారా? ఎవరు తినాలి? ప్రియులారా, చరిత్ర వాస్తవం. అందుకని నా మాటేనండి. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే 9 చదువున్నాను. ధనవంతులగుటకు అపేక్షించి వారు దేనిలో పడతారు? శోధన. రెండోది ఉరి. ధనాపేక్ష అనేది శోధన, ధనాపేక్ష అనేది ఉరి. అనేకమైన హానికరమైన దురాశలు పడిపోతారు.
ధనాపేక్ష అగుటుకు కోరుకునే వాళ్ళందరూ పడతారు, నిలబడరు, పడిపోతారు. ఎక్కడో దగ్గర ఈ లోక సంబంధమైన ధన అపేక్ష. సంపాదన వేరు, కూర్చుకోవటం వేరు. మూట కడతానే ఉంటారు. ఎంతున్నా తృప్తి ఉండదు. మనిషి తృప్తి పడాలంటే ఏ విషయంలో తృప్తి పడతాడు తెలుసా? పట్టెడు అన్నం పెట్టి, కడుపు నిండా అన్నం పెడితే చాలు అంట. అదే మీరు 10 లక్షలు ఇచ్చినా కూడా ఇంకొక 1000 రూపాయలు కావాలంటే ఇవ్వా అంటాడు కదా, అని వద్దులే చాలే అని అంటారండి. 1 కోటి రూపాయలు ఇచ్చిన మనిషి తృప్తి ఉండదు, ఇంకా 1 కోటి కావాలంటాడు. ఎకరం సంపాదించినోడు తృప్తి ఉండదు, పక్కన ఎకరం కలపాలంటాడు. మనిషి నైజం. ఇది లోక సంబంధమైన మనస్సు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళు అయితే, లేపబడిన అనుభవం, బాప్తిస్మపు అనుభవం, మారు మనసు పొందిన అనుభవం మీకుంటే, మీ మనస్సు ఇక్కడ ఏవి లేకపోయినా మీరు బాధపడవద్దు. అదిగో అక్కడ ఉంది నీ ఆస్తి, అక్కడ ఉంది నీ పౌరసత్వం, నీ ఆశీర్వాదం అంతా కూడా అక్కడుంది. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయం కూడా ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతితో పౌలు గారు అంటారు, ఒరే బాబా, ధనాపేక్ష సమస్త కీడులకి మూలం. పడిపోతారు. నా మాటేనండి. డబ్బు కొరకు ఎవరు ఆరాటపడకండి. డబ్బు మీ చుట్టే తిరుగుద్ది. నా మాటేనండి. మీరు దేవుని చుట్టూ తిరగండి. స్తోత్రం. మీకు సైన్స్ చెప్పనా? సైన్స్. సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు ఎవరు చుట్టూ తిరగడు. సూర్యారావు గారు మండుతున్నాడుగా, సూర్యారావు గారు ఆయన అక్కడే ఉంటాడండి. ఈ భూమి ఉందే, భూమాత ఎవరు చుట్టూ తిరుగుద్ది? చెప్పరే సైన్సు. ఎందుకు తిరగాలి? అది లేకపోతే దీనికి బతుకులేదు, దాంతో లింక్ లేకపోతే జీవం లేదు. ఆయన దేవుని ఏర్పాటాడు. తన చుట్టూ తాను తిరుగుతూ అట్లా ఒక రౌండ్ వేసి వస్తే ఎన్ని రోజులు? ఒక సంవత్సరం. ఒక సంవత్సరానికి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు అండి. అలాగ తన చుట్టూ గిరగిర తిరుగుకుంటూ ఒక రౌండ్ వేసి వస్తే సంవత్సరం. ఈ మాత్రం సైన్స్ తెలీదా? తెలుసు, కానీ చెప్పరు. ఆమె మరి సూర్యుడు ఎందుకు తిరగడో? సూర్యుని అవసరం భూమికి ఉంది, కానీ భూమి అవసరం. ఓ ఆత్మీయుడా, దేవుని బిడ్డ, దేవుడే నీ సొంతం అయితే డబ్బు కొరకు ఎందుకు కక్కుర్తి? ఆశీర్వాదం కొరకు ఎందుకు దిగజారుతావు? ఏదో కావాలని, ఏదో మనుషులు ఆరాటపడుతున్నట్టుగా చిన్న పిల్లల నైజం ఏంటది? నా మాటేనండి. సకల ఐశ్వర్యాల్ని సృజించిన దేవుడే నీ సొంత అయితే ఈ లోక సొత్తు కొరకు ఎందుకు కంగారు పడతారు? మీరు ఆయన చుట్టూ తిరిగితే అవన్నీ నీ చుట్టూ తిరుగుతాయి అనేది వాస్తవం. ప్రైజ్ ది లార్డ్. విన్నారండి? ధనాపేక్ష కలిగిన వాడు పడిపోతాడు. రెండోది 10వ వాక్యంలో దేన్ని ఆశించి? ధనాన్ని, ఈ లోక సంబంధమైన ధనాన్ని ఆశించి ఎంత నష్టమో తెలుసా? ధనం కొరకే మనం మనసు పెడితే, ఈ లోక సంపాదన మీదే మీరు మనసులు పెడితే విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలు పడతారు. నా మాట వినండి బాబా, ధనం కొరకు పాకులాడకండి. తగినంత ఆహారం, మంచి వస్త్రాలు, ఉండటానికి ఒక నీడ. స్తోత్రం. ఇది మాత్రం కోరుకోండి, తప్పులేదు. అంతేగాని విన్నారా, పక్కింటోడు అప్పు చేసి డిజైర్ కొంటే నాకు కనీసం BMW లేకపోతే ఎట్టా అని అనుకోకూడదు. ఆడెవడో కొనుక్కుంటే, వీడెవడో కొనుక్కుంటే విన్నారా, పక్కింటి ఆవిడే ఫ్రంట్ టాప్ అమ్మ, అదే వాషింగ్ మిషన్. టాప్ ఎందుకు వద్దు? సీపో మళ్ళీ ఎవరు తెస్తారు? దాని అంతటా అదే రావాలి, అదే పోవాలి. ఇంకా నయం అన్ని కడిగేది కూడా వచ్చిందట, మీకు తెలుసో తెలియదు. ఇక రేపు నుంచి తిండి కూడా అయ్యే పెడితే ఏమో మనకు తెలియదు. వింటున్నారండి? వాళ్ళు ఏదో కొనుక్కుంటే నీకెందుకు? అవసరం ఉంటే కొనుక్కో, తప్పులేదు. ఆరోగ్యం బాగా చేసే దిక్కు లేకపోతే చేసుకోండి, తప్పులేదు. ఒంట్లో ఓపిక ఉండగా ఫ్యాషన్ అన్నయ్య, మీకేం తెలుసు? ఇంత పెద్ద ఫ్యాషన్ మిషన్ ఉంటే అబ్బో వచ్చిన వాళ్ళు అందరికీ అబ్బో అని అనుకుని పోతారు. వాళ్ళు అబ్బో అంటే నీకు వచ్చింది ఏంటి? ఇలాగ ఒకరిని చూసి ఒకరు కాదు కుటుంబాలని నాశనం చేసుకుంటుంది, ఒకరిని చూసి ఒకరు కాదు వాతలు పెట్టుకుంటుంది.
పడిపోతారు. వింటున్నారా? ధన అపేక్ష అనేది విశ్వాసం నుండి తొలగిపోయేటట్టుగా నానా బాధలు పడుతూ తమను తామే పొడుచుకునేటట్టుగా చేస్తుంది. ఆమె హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేద్దాం? 17 వాక్యం చదువుదాం. ఏం కాకూడదు? ఒకవేళ నా మాట వినండి, ఈ మాటని వెళ్తున్న మీకు ఖచ్చితంగా నా దేవుడు తగినంత ఆశీర్వాదం, తగినంత క్షేమం, తగినటువంటి దీవెన కలుగు చేయనుగాక. దీన స్థితిలో ఉన్న నీ కుటుంబాన్ని నా దేవుడు లేపునుగాక. రూతు వలె కూలికి వెళ్ళిన ఆమెని యజమానుడిగా మార్చిన నా దేవుడు దీన స్థితిలో ఉన్న నీ కుటుంబాన్ని ఐశ్వర్యము చేత, ఈ లోక సంబంధం మాత్రమే కాదు, పర సంబంధమైన ఐశ్వర్యము చేత స్థిరపరచునుగాక. ఒకవేళ ఈ మాట నమ్మిన నీ జీవితంలో ఈ ఏడాదో మరో ఏడాదో అన్ని అప్పులు తీరిపోయి చేతి నిండా ₹1,00,000 తిరుగుతున్నాయి అనుకో, అప్పుడు మన కళ్ళుగానే ఉండాలి. మన నడక మనిషి నడిచినట్టే నడవాలి. మన చూపు కళ్ళద్దాలు కొంతమంది ఇక్కడ పెడతారు, ఎందుకు నాకు అర్థం కాదండి. కొంతమంది ఆ నల్లద్దాలు తీసి ఇక్కడ పెడతారు. వీడికి అప్పుడే పైకి వచ్చినాయేమో అని అనుకుంటానండి. కళ్ళద్దాలు కళ్ళ మీద కదా పెట్టాలా, వీడి ముఖం మీద పెట్టాడండి, తీసి ఎక్కడ పెడతాడు అమ్మా. అందుకని ఇహమందు ధనవంతులైన వాళ్ళు, ఒకవేళ దేవుడు మీకు అన్ని ఇచ్చాడు అనుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. వస్తాయి పోతాయి. యోబుకు రాలా? యోబుకు అన్ని ఇచ్చాడు దేవుడు, మళ్ళీ తీసి పడేశాడు. యోబు అంటాడు, ఏం దేవుడు వయ్యా చీ అనలేదండి. ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా నామానికే, ఇది నాది కాదు, అనుభవించమన్నాడు, అనుభవించేప్పుడు తీసేశాడు. సో వాట్? ఇది ఇట్లా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. ఇచ్చినా ఇవ్వకున్నా, రేపు ఇచ్చినా ఎట్లాగా ఉండాలి? ఇహ మందు ధనవంతులైన వారు ఎలా ఉండాలట? ఏం రాకూడదు? రేపు నీకు దేవుడు అన్ని ఇచ్చునుగాక. అన్నీ ఇచ్చిన తర్వాత ఏం రాకూడదు మనకి? అది కళ్ళద్దాలు నెత్తి మీద పెట్టవద్దు అనేది. అదే కళ్ళద్దాలు ముఖం మీద పెట్టాలి కానీ నెత్తి మీద పెట్టకూడదు. అప్పుడే మనకు అర్థమైపోద్ది నా రూటు మారింది అని అనకూడదు. ఎందుకు మారుతుందండి? నేను అనేది అదే, మారకూడదు అనేది చెప్తుంది. మీరేంటి మారాలంటారేంటి? చి హల్లెలూయా, హల్లెలూయా. స్టైల్ మారకూడదండి. ఏదొచ్చినా కూడా స్టైల్ మారకూడదు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం ఎలాంటిదండి? ఈ లోక ధనం స్థిరమైంది కాదు. మీరు చూడండి, పొద్దున రాత్రి ₹100 ఉన్నాయి, 200 ఉన్నాయి ఇంట్లో. పొద్దున అయ్యేసరికి చికెన్ షాపుకి పోయింది. వాడి దగ్గర ఉంటుందా? ఆడు తీసుకెళ్ళి కోళ్ళోడికి పెడతాడు. ఆ కోళ్ళోడు ఉంటాడా? రైతుకు పెడతాడు. ఏది నీ 200 రోజులోనే ఎక్కడికి వెళ్ళిపోయినాయి చెప్పరేమండి? అమ్మ అకౌంట్లో ₹1,00,000 నాకు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఖర్చే కాలేదని. ₹1,00,000 ఎందుకండి? ₹500 నోటు, పాత ₹500 నోటు మీ దగ్గర ఉంటే చూపిండి చూద్దాం. ఎందుకని? అన్నీ మారినప్పుడు అవి కూడా మార్చి పడేసాం. ఎందుకు వచ్చిన గొడవలే? నిలబడదే అస్థిరం. ధనం అనేది లోక సంబంధమే, మన చేతులు మారుతానే ఉంటుంది కానీ నిలబడదు. దీన్ని నమ్ముకున్న వాళ్ళు పాడైపోతారు, విశ్వాసం నుంచి తొలగిపోతారు. వింటున్నారా? ధనానికి ఎప్పుడు దండం పెట్టకండి, ధనానికి ఎప్పుడు ప్రార్థన చేయకండి. అదేంటంటే మీరు ప్రార్థన చేస్తారంటే మీ కానుక, అది మీ కష్టార్జితం కొరకు ప్రార్థన, డబ్బులకు ప్రార్థన కాదు అది. వింటున్నారా? నా మాట అర్థం చేసుకోవాలి. వింటున్నారు? కొంతమంది పొరపాటున ₹100 కింద పడింది అనుకో, పటక్కన తీసేది అనేవాళ్ళు లేరండి. క్రైస్తవులు లేరా? ఏం చేస్తున్నామండి? ఏం నేర్చుకుంటున్నామండి? మారాలి. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. నీకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? అది ₹1000 కావచ్చు, 10,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. రేపు ఎంతైనా కానీ నువ్వు దాన్ని సుఖమని పడటం కూడా తెలియాలి. దేవునికి ఇచ్చిన దాన్ని మీరు అనుభవించాలండి. సుఖముగా అనుభవించుటకు దేవుని యందే తప్ప మన నమ్మకం ఎవరి మీద? ఇచ్చిన దేవుడి మీద, ఇచ్చిన డబ్బుల మీద. ఆమె చివరి మాట, ఒక చిన్న మాట చెప్పి ముగిస్తారు. పాత నిబంధన కాలంలో మోషే ఉన్నాడు. మోషే ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలకి నాయకత్వం వహించిన గొప్ప నాయకుడు, దైవజనుడు. హెబ్రీ పత్రిక చివరి మాట చదువుదాం.
11వ అధ్యాయం 24. చూడండి, ఐగుప్తులో రాకుమారి కుమారుడుగా పెరిగాడు మోషే. ఫరో వంశంలో పెరిగాడు, రాజ కుటుంబంలో పెరిగాడు, రాయల్ ఫ్యామిలీలో పెరిగాడు. ఆ రాయల్ ఫ్యామిలీలో పెంచింది ఎవరంటే వాళ్ళ అమ్మే, సొంత అమ్మే. ఎలా పెంచింది మోషేని? ఎట్లా పెంచింది? ఆ పెంపకం చూడండి, ఆ మాటలు గమనించండి. మోషే పెరిగాడు, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అండర్లైన్, ఐగుప్తు ధనం ప్రపంచంలోనే ఖ్యాతి కలిగిన ధనం. ఈజిప్ట్ విన్నారా? నాగరికత ప్రపంచ నాగరికతల్లోనే విశేషమైంది. పిరమిడ్లు కానీ విన్నారా, మమ్మీలు కానీ, వాళ్ళ టెక్నాలజీ వేరండి. ఆ ధనం, వాళ్ళ డబ్బుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు కూడా. మోషే పెద్దవాడైన తర్వాత విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే ఏ నింద? క్రీస్తు విషయమైన నింద. ఆమె పెరిగాడు, రాయల్గా పెరిగాడు, సకల విద్యల్లో ప్రవీణుడిగా పెరిగాడు. బట్ ఇన్ స్పిరిట్ ఆత్మలో మాత్రం, వింటున్నారా, ఆత్మలో మాత్రం ఐగుప్తు ధనముని నమ్ముకోలేదు. ఆమె నా మాట జాగ్రత్తకి నాలు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఇప్పుడు తలపైకి ఎత్తండి, వివరిస్తాను. ఎప్పటి క్రీస్తు, ఎప్పటి మోషే? మోషేకి క్రీస్తు ఎలా తెలుసు? క్రీస్తు విషయమైన నింద అంటాడేంటి హెబ్రీ గ్రంథకర్త? క్రీస్తు కొరకు క్రీస్తు ఎలా పరిచయం మోషేకి? అదే పెంపకం అంటే. ఈ రోజున మన పిల్లలకి యేసు ఎవరో తెలియట్లేదు, యెహోవా తండ్రి ఎవరో తెలియట్లేదు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో. సరే, వాళ్ళకి తెలియదు. సరే, నీకు తెలుసా? నీకన్నా తెలుసా? అదేనండి, తెలిసినట్టే ఉంటుంది, ఏం తెలియట్లేదండి అని అన్నట్టు కాదు. దుర్బోధకులు బయలుదేరారు, రకరకాల మనుషులు బయలుదేరారండి. యెహోవా దేవుడు, ఆయన ఆ నామంలోనే ప్రార్థన చేయమంటాడు ఒకడు. వింటున్నారా? యేసయ్య నామంలోనే బాప్తిసం పొందాలి, త్రియాక నామం కాదు అంటాడు మరొకడు. వింటున్నారా? రకరకాల వ్యక్తులు బయలుదేరి కలిపి చెరిపేడు వాళ్ళు ఎక్కువై వాక్యాన్ని చెరుపుతున్నారండి. ఈ రోజున నువ్వు దేవుల్లో నిలబడాలంటే వాక్యాన్ని గురించిన పరిపూర్ణమైన గ్రహింపు మీకు ఉండాలి. ఆమె మోషే తల్లి ముగ్గురిని పెంచిందండి, బ్రహ్మాండమైన పెంపకం. కూతురు మిరియం ఆరాధికురాలు, వర్షిప్ లీడర్. అహరోను హిజ్ ఎ ప్రీస్ట్, యాజకుడు. మోషే హిజ్ ఎ లీడర్. ఆమె అది పెంపకం అంటే. మన ఇంట్లో ఒకడు గుడికి వస్తే ఒకడేమో టీవీ ముందు కూర్చుని రానా అబాబా అంటాడు. ఏమంటే నాన్న రమ్మను ముందు అంటాడు. ఆయనకి చెప్పలేక వీడికి చెప్పలేక, సరే నువ్వు రావే అని తీసుకుని వచ్చేస్తారు. విన్నారా? కొంతమంది భర్త వస్తే భార్య వస్తే ఎందుకంటే పెంపకం సరిగ్గా పెరగక, సరైన అనుభవం లేక. నా మాటలేనండి, మోషే తల్లి పెంచిందండి. ముగ్గురిని కూడా దేవుడు బహుగా వాడుకున్నాడు. ఆమె యేసును గూర్చి, క్రీస్తును గూర్చిన నింద గొప్ప భాగ్యం అట. దేనికంటే ఐగుప్తు ధనము కంటే. ఈరోజు నీకు వస్తున్న నింద, దైవజనులు రాజ్బాబు గారు అనేవారు, ఏమనేవాళ్ళు తెలుసా? ఒక నింద ఒక 100తో సమానం అట్ట. ఈరోజు ఒక నింద వచ్చిందా, మీ ఆయన తిట్టాడా, 100 రూపాయలు అకౌంట్లో పడినట్టే. ఎక్కడ? అది ఇక్కడ అడిగారు మళ్ళీ. విన్నారా? ఎవరైనా కోపం చిచి అన్నారా, 100 పడినట్టే అనుకోవాలా. ఒక నింద 100తో సమానం అనుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందుకు నేను చెప్పొచ్చిన మాట ఏంటి? నీ కొరకు ఆయన దరిద్రుడుగా మారాడు. ఎందుకు? మీరు ధనవంతులు కావాలని. ఏ ధనం? భూ సంబంధమైన ధనము కాదు. ప్రభువే చెప్పారు, పరలోకములో మీ కొరకు
ధనాన్ని కూర్చండి. ఎంత కూర్చుకోగలవో అంత కూర్చుకోండి. ఎవరి అకౌంట్ వాళ్ళకే. నీది నాకు రాదు, నాది నీకు రాదు. అది ఈ ధనం ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో. ఈ ధనం ఎక్కడ దొరుకుతుంది? పంచడం ద్వారా. ఈ ధనం తిమోతి పత్రికలో ఆయన అంటారు, సత్క్రియలు. అదొక్క మాట చదవండి, 3వ చెప్పలేదుగా. తిమోతి మొదటి పత్రిక 6:19. వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకునే నిమిత్తం వేసుకొంచు. విన్నారా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు గాక, అస్థిరమైన ధనం యందు నమ్మిక ఉంచగా, సుఖంగా అనుభవించుటకు సమస్తాన్ని మనకు ధారాళంగా దయచేసి దేవుని యందు నమ్మిక ఉంచిన వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం రాబో కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకుంటూ మేలు చేయువారును. ఏం చేయాలి? మనం అందరికి చేతనైతే, అమ్మా అందరికి మనం ఏం చేయాలా? చేతనైతే మేలు చేసేవారుగాను సత్క్రియలు అనే ధనాన్ని తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలని రే తిమోతి సంఘానికి ఆజ్ఞాపించరా అని పౌలు గారు చెప్తున్నారు. తమ ధనములో మన్న దాచుకోకూడదు సుమా. మన్న దాచుకుంటే ఏమైద్దో తెలుసా? పురుగులు పట్టిపోద్ది. అట్లాగే దేవునికి ఏమన్నా నీ అవసరానికి మించి 100 రూపాయలు మిగిలిన ఉంచుకోకండే. ఆ 100 రూపాయల కొరకు ఎవరో ఎదురు చూస్తుంటారు, వాళ్ళు అర్హులే అని అనిపిస్తే ఇచ్చేసాను. మరి నీకో రేపు పొద్దున ఇచ్చి చూడు, రాత్రికి ఇచ్చి చూడు, పొద్దున్న ఏమవుతావు? నిజమండి. క్రైస్తవ్యం అనేది అది. క్రైస్తవ్యం అనేది దాచుకునేది కాదు, ఇచ్చేది. ఆయన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చాడే. మనం ఎవరికి ఎంతమంది సాయం చేయగలుగుతున్నాం? ప్రియులారా, మనం పుచ్చుకునే వారుగా ఉండకూడదు, ఇచ్చేవారమై ఉండాలి. ఇతరులకు ఇచ్చేవారమై తమ ధనములందు చదవండి, అక్కడ మాట తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవాలని వారికి ఆజ్ఞ ఇది. ఆజ్ఞ ఇది. సత్క్రియలు చేయాలి. ఈ ధనం పరలోకంలో రికార్డ్ అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇతరులకు, సంఘానికి మాత్రం కాదు, విశ్వాసులకు మాత్రమే కాదు, ఇతరులు బయట బోలెడంతమంది ఉన్నారు. నీ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాల. ఆమేన్. దేవుడు దీవించుగాక. దైవజనుడు చెప్తున్నారు, మీరు ధనవంతులు కావాలనని క్రీస్తు మీ కొరకు దరిద్రుడాయను. తన దారిద్ర్యము వలన మనం ఏం కావాలట? ధనవంతులం. పరసంబంధమైన ధనములో మీరు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించుదురుగాక. పరసంబంధమైన ధనమును కూర్చుకుందురుగాక. మీ ధనం ఎక్కడుండునో మీ హృదయం కూడా అక్కడే నిలుచునుగాక. దేవుడి మాటలు మీ గుండెల్లో స్థిరపరచునుగాక. ఆమేన్.